కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు ప్రేట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. షిలోహు అనేటువంటి ఒక మాట ఉన్నది. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనంలో ఇశ్రాయేలీలు ఆ కనాను దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత వారందరూ కూడా షిలోహునకు కూడి వచ్చి, అంటే కలిసి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేయడం జరిగింది. ఇక్కడ షిలోహు అంటే ఏంటంటే ద మెస్సయ్య అని అర్థం. అంటే ఏంటంటే ద పీస్ఫుల్ వన్ అని అర్థం, లేదా శాంతి దూత అనే అర్థం కూడా వస్తుంది. పాత నిబంధన గ్రంథములో షిలోహు అనేటువంటి ఈ మాట 33 సార్లు మనకి కనిపిస్తుంది. షిలోహు అని చదివిన ప్రతిసారి కూడా సమాధానము అనేటువంటి మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే షిలోహు అనేటువంటి ఈ ప్రాంతము ఇప్పటికీ కూడా ఉన్నదండి. యెరూషలేము పట్టణమునకు అనగా ఇశ్రాయేలు దేశము రాజధాని అయినటువంటి యెరూషలేము అనే ఈ నగరానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రమారమి సుమారుగా అప్రాక్సిమేట్ ఫిగర్ చూసుకుంటే 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి షిలోహు ఈ రోజు కూడా ఉన్నది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే, ఈ షిలోహు అనేటువంటి ఈ ప్రాంతముతో, ఈ మాటతో చాలా సన్నిహిత సంబంధము కలిగినటువంటి 3 వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి. మొదటిగా యాజకుడిగా పనిచేసినటువంటి ఏలీ. ఏ ఏలీ దగ్గరకైతే సమూయేలు వెళ్ళాడో బాలుడుగా, హన్నా దేవునికి మొరపెట్టి ఏడ్చి, నాకు పిల్లలు లేరు, నాకు ఒక కుమారుని నువ్వు ఇస్తే నేను ఆ కుమారుని నీకే ఇచ్చేస్తాను, ప్రతిష్ఠ చేస్తాను, అతన్ని నీకే ఇచ్చేస్తాను అని అన్నప్పుడు సమూయేలు పుట్టడం జరుగుతుంది. ఆమె అన్నట్టుగానే ఆ పిల్లవాడిని బాలుడైన సమూయేలును, లోక జ్ఞానం అంటే ఏంటో తెలియనటువంటి ఆ సమూయేలును తీసుకెళ్ళి యాజకుడైన ఏలీ దగ్గర పెడుతుంది. ఆ తర్వాత దేవుడు ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఒక టీనేజ్ దశకు వచ్చిన తర్వాత, ఆ ఏజ్కి వచ్చిన తర్వాత సమూయేలుని 3 సార్లు పిలవడం జరుగుతుంది. ఆ 3 సార్లు సమూయేలు ఏలీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సో అదంతా ఒక డిఫరెంట్ సినారియో. యాజకుడైనటువంటి ఏలీకి ఈ షిలోహుతో దగ్గర సంబంధం ఉన్నది. రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రవక్త అయినటువంటి సమూయేలు. ఈ ఏలీ దగ్గర ట్రైనింగ్ కోసము ఎవరైతే ఉండి అక్కడే పెరిగినాడో ఈ సమూయేలు. ఇక మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే యెహోషువ మాత్రమే. దేవుని యొక్క మందసము షిలోహు అనేటువంటి ఈ ప్రాంతంలో దేవుని యొక్క మందసము చాలా కాలం పాటు ఉన్నది. ఇక్కడే అంటే ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకున్నా సరే, అనుకోని సందర్భాలు, అనుకోని సంఘటనల వలన షిలోహులోనే ఈ దేవుని మందసాన్ని ఉంచవలసి వచ్చింది. ఆది కాండంలోకి ఒకసారి వెళ్దాం. 49వ అధ్యాయము 10వ వచనంలో, షిలోహు వచ్చు వరకు యూదా దగ్గర నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉంటారు. అతనికి ఈ రాజదండం ఏంటంటే సింబల్ ఆఫ్ అథారిటీ, అనగా ఒక అధికారానికి గుర్తు, ఒక నాయకత్వానికి గుర్తు. అంటే యూదా గోత్రపు సింహమైనటువంటి రాబోయేటువంటి మెస్సియను గురించి, యేసుక్రీస్తును గురించినటువంటి ఒక ప్రవచనము, అనగా జరగబోయే వాటన్నిటి గురించి ముందుగానే ప్రవచింపబడినవన్నీ కూడా ఎవరో ఒకరి ద్వారా ఇవన్నీ కూడా చెప్పబడినాయి. అవన్నీ కూడా నెరవేర్చబడవలసి ఉన్నది. చాలా వరకు ప్రకటన గ్రంథంలోని విషయాలు జరిగిపోయినాయి. దాదాపుగా 75 to 80% ఆఫ్ ది ఈవెంట్స్ ఇన్ ద రెవల్యూషన్ హ్యావ్ ఆల్రెడీ బీన్ హ్యాపెండ్. మిగతా 20% మాత్రమే జరగవలసి ఉన్నది. అయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనంలో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము అనేటువంటి మాట ఉంటుంది. అంటే ఈ షిలోహు సమాధానమునకు కర్త. మొదటి రాకడలో ఆయన పుట్టినప్పుడు, రెండవ రాకడలో సమాధానమునకు కర్త అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన యొక్క ఉగ్రత వస్తుంది. ఒక పిల్లవాడికి నాన్నగారు చెప్తాడు, ఒరే నువ్వు నా మాట వింటే బాగుపడతావు అని చక్కగా చెప్తాడు. తర్వాత కొంచెం గరుసుగా చెప్తాడు, అటు తర్వాత హెచ్చరికతో చెప్తాడు, తర్వాత 4 దెబ్బలు వేయవలసి వస్తుంది. బై బర్త్ మనకి ఫ్రీగా వచ్చేటువంటి ఒక స్వభావం ఏంటంటే మూర్ఖత్వము, మాట వినకపోవడము, మొండితనము, లెక్క చేయకపోవడము. ఇవన్నీ కూడా పిల్లలకి పుట్టగానే గడ్డల మీసాలు రావు, బై డిఫాల్ట్ రావు, తర్వాత వస్తాయి అనమాట. అవి ఉంచుకోవాలా తీసేయాలి, అది మీ ఇష్టం. అది మూర్ఖత్వం కూడా ఇలాంటిదే.
ప్రకటన గ్రంథము 11:15లో 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును అయిపోయినాయి, ఆయన యుగ యుగముల వరకు ఏలును. ఏలును అంటే అర్థం ఏంటి? అధికారము, లీడర్షిప్, నాయకత్వము. సో ఈ షిలోహు అనేటువంటిది ఏంటంటే బేసికలీ అ సింబల్ ఆఫ్ అథారిటీ అండ్ లీడర్షిప్. ఈ షిలోహు, ఈ రాజదండము వచ్చేంత వరకు, రెండవ రాకడ వచ్చేంత వరకు క్రైస్తవ బోధకులారా, సువార్థికులారా, పరిచారకులారా మీకే చెప్తున్నా, వీలైనంత శాంతియుతంగా మీరు వాక్యాన్ని ప్రకటించండి. ఇతరుల మీద, మతాల మీద, కులాల మీద, వర్గాల మీద, రాజకీయాల మీద మీరు ప్రసంగాలు చేయవలసిన అవసరం లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. చిన్న ప్రార్థన కొరకే తలలు వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ కొరకు పని చేయాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమాధానముతో, నెమ్మదితో, శాంతియుతముగా సేవ చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం ప్రభువా. మాకు నీవు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను సజావుగా నడిపించేటువంటి ఆ వాతావరణాన్ని ఇస్తున్నది కూడా నీవే. నీ కనికరమును బట్టి మేము ఎప్పుడు కూడా నీకు కృతజ్ఞత చెల్లించవలసిన వరమై ఉన్నాం దేవా. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండండి. మా పరిచర్యను ముందుకు నడిపించండి. నీ వాక్యాన్ని ప్రకటించాలనేటువంటి ఆశతో, బాధ్యతతో ప్రయాణిస్తున్నటువంటి, ప్రయాణంలో పోతున్నటువంటి భారాలు, దూరాలు అనుకోకుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క దైవ జనుని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారికి మంచి నెమ్మది కలిగిన జీవితాన్ని ఇవ్వండి ప్రభు. ప్రతి విషయంలో మా అందరికి మీరే తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి మన క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.